షేమ్ షేమ్ జగన్. భారతిరెడ్డి మౌనం వదలాలి. అరాచకాలను సమర్థిస్తావా అంటూ ఆడవాళ్ళు అంటే ఈ నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు వాళ్ళ నిరసన చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకెక్కి ఆడవాళ్ళందరినీ రోడ్డుకి ఎక్కించాలంటే ముందుంటారేమో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్దలు అందరూ కలిసి. ఎందుకంటే ఇటీవల కాలంలో సాక్షిలో జరిగిన ఒక ఇంటర్వ్యూ ఆడవాళ్ళందరినీ చాలా కదిపేసింది. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అంటే వాళ్ళకసలు ఏం మాట్లాడతారో తెలియకుండా అలాగే ఎవరో ఇంకో వివిఆర్ కృష్ణరాజు అని ఇద్దరు జర్నలిస్టులు చేసిన పని అది కూడా సాక్షి ఛానల్‌లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి తర్వాత రచ్చ చాలా జరుగుతుంది. పోనీ ఇలా జరిగింది కదా అని ఎవరైనా వచ్చి దాన్ని ఖండించి మాది తప్పే అని చెప్పడానికి వాళ్ళెవరికీ మనసు ఒప్పదు. వాళ్ళ పార్టీ పెద్ద అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అక్కడ ఉన్నవాళ్ళంతా సంకరజాతి వాళ్ళు అంటూ ఇంకో సంకరజాతి అని చెప్పి ఈయన మాటలు. జరిగిన దాంట్లో మేము పరిశీలించుకుంటాం. మా పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే మేము చెప్తారు. మేము సరిదిద్దుకుంటామని చెప్తారు ఎవరైనా పెద్ద మనిషి ఉంటే. పొరపాటు ఏదైనా జరిగిందేమో చూస్తాం. ఇందులో ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు ఏమనుకోకుండా చెప్పాలి. ఈ పెద్ద మనిషి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పా కదా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అసలే విలువ కోల్పోయారు. అందరికీ రగిలిపోతుంది. ఆడవాళ్ళందరూ అమరావతిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ వేశ్యలతో పోల్చి వేశ్యల రాజధాని అనే మాట ఎక్కడ ఎవరో హర్షించరు, ప్రపంచం హర్షించరు, భగ్గుమంటున్నారు మొత్తం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఒకళ్ళని ఉద్దేశించి మాట అంటే ఒకళ్ళు బాధపడతారు, ఒకళ్ళు పోలీసు కేసు వేసుకుంటారు. దాని మీద ఒక వ్యతిరేకత అంటే అసలు వ్యతిరేకతలోనే ఉంటారు ఎప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళు. ఒక పెళ్ళు బిగుతుంది మాట ఆవేశం. ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ పిచ్చివాగుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని ఆయన ఒక పోలిక పోల్చారు. దాన్ని ఖండించేయాలి, వీళ్ళిద్దరూ కూర్చొని ఖండించేయాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పారట ఆ చుట్టుపక్కలంతా అమరావతి చుట్టుపక్కల ఏదో వేశ్య గృహాలు ఉన్నాయట. ఆ వేశ్యల స్థానం ఎక్కువ కాబట్టి అది వేశ్యలకు రాజధాని అయిపోయిందట. అప్పుడు బొంబాయిలో కూడా రెడ్ లైట్ ఏరియా అంటారు, కలకత్తాలో కూడా కామాటీపురం అంటారు. అంత మాత్రం కలకత్తా వేశ్యల రాజధానా లేకపోతే బొంబాయి అంతా వేశ్యల రాజధానా? కొన్ని ఏరియాలో అప్పటి దురాచారాలకి గతి లేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఆ వేశ్య వృత్తి చేసుకున్నారు. ఇటీవల కాలంలో చాలా బాగా తగ్గింది. ఇస్తారు గణాంకాలు ఏదో చేస్తారు కాబట్టి ప్రజల అవేర్నెస్ కోసం ఇస్తారు. ఆ పార్టీ ఉపయోగించి ఇంకా అమరావతి అభివృద్ధి చెందుతున్న దశలో పునర్నిర్మాణం జరుగుతున్న దశలో వాళ్ళు నోట్లోంచి ఈ అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు వచ్చాయి. తర్వాత వాళ్ళ పెద్ద కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఈ కృష్ణరాజు గారు అనేది అజ్ఞాతవాసంలో పోయాడు. పైగా అజ్ఞాతవాసంలో పోయి కూడా మళ్ళీ వీడియోలు నా దగ్గర ఆధారాలు. నువ్వు మాట్లాడిందే పిచ్చి మాట, మళ్ళీ దానికి ఆధారం ఏంటి? ఎవరిని మభ్య పెడతావు? నువ్వు భ్రమల్లో బతుకు తప్పులేదు. నోరు జారావు, పొరపాటు ఏందని ఒప్పుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. అందులో నువ్వు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నావు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కాబట్టి అది తప్పైందని చెప్తావు. పోనీ ఎవరో మన పిల్లలు తప్పు చేస్తే పొరపాటు అయిందని ఆ పెద్దలు వచ్చి సారీ చెప్పడం జరుగుతుంది. మా వాళ్ళు ఏదో మాట్లాడారండి మా కార్యకర్తలు లేదా మా జర్నలిస్టులు ఏదో అక్కడ ఆ చర్చిలో ఆ మూమెంట్లో ఆ ఫ్లోలో పొరపాటున మాట్లాడారు అని ఖండించడం లేదు. ఆ సజ్జల మరి ఆయన ఏమిటో ఏది పుట్టుకెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు గుడ్డోళ్ళలాగా ఏం మాట్లాడుతున్నావు? నీ విలువ కూడా తగ్గించుకోవడం ఇప్పటికే విలువ లేదు. మీ ఎవరికి కూడా ప్రజల దృష్టిలో విలువ లేదు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మానవ వనరులకు సంబంధించిన ఆ చైర్పర్సన్ కూడా మహిళా చైర్పర్సన్ కూడా ఆ మహిళా హక్కుల చైర్పర్సన్ ఆవిడ విజయ అని ఎవరో ఉన్నారు పెద్ద ఆవిడ బుద్ధుందా లేదు ఈ కేసుని చాలా సుమోటోగా తీసుకోండి, తీసుకెళ్ళి తొక్కేయండి అని చెప్పింది ఆవిడ ఇలాంటి వాళ్ళని. అంటే ఇది భారతదేశంలో చూడండి ఎంత పరువు తక్కువ పని. మన మాట కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళిపోయింది. మన సిగ్గుమాలిన మాటలు సిగ్గుమాలితనం. తర్వాత అది వైఎస్ఆర్ జగన్ గారి సొంత ఛానల్ సాక్షిలో ఆయన సొంత జర్నలిస్టులు కొమ్మినేని గారు అలాగే కృష్ణరాజు గారు ఎవరో విశ్లేషకులు వాళ్ళు మాట్లాడినప్పుడు సాక్షిలో జరిగింది కదా, సాక్షి తరపున సాక్షికి దానికి ఓనర్గా సాక్షికి బాధ్యత వహించిన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు లేదు అంటే భారతిరెడ్డి గారు వచ్చి పొరపాటు జరిగింది. ఆఖరికి అందరూ కాదు ఒక మాట వస్తానే మన స్వయాన చెల్లిలో జగన్ గారి ఆవిడ కూడా అసలు సిగ్గుమాలి పని ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ జగన్. ఎందుకు ఒక్క మొక్క హుందాగా ఉండాలి కదా, హుందాతనంగా ఓ పొరపాటు జరిగింది, పొరపాటు మాట దొరికింది నిజమే, ఫ్లోలో వచ్చిందనో లేకపోతే పొరపాటు అయింది క్షమించడనో లేకపోతే మా వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండాల్సిందేనో జగన్ చెప్పి
ఆ మహిళలందరికీ ఒక క్షమాపణ చెప్తే ఎంత విలువ పెరుగుతుంది ఆయనకి? ఎవడో ఒక తప్పుడు మాట మాట్లాడాడు. అది ఈయన ప్రమేయం లేదు. ఈయన అనిపించాడని అన్నానికి లేదనుకుందాం పోనీ. మా తరపున తప్పు జరిగిందని చెప్పడానికి ఏంటి అక్కడ ఏం అడ్డొస్తుంది? సరే. అక్కడి నుంచి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? దేనికి సమర్థించుకుంటారు? ప్రపంచమంతా ఛీ అని ఉమ్మేస్తున్నారు. ప్రపంచంలో మహిళలంతా విమర్శిస్తారు. నీ ఉద్దేశాలు, నీ అన్నీ అక్కర్లే. నువ్వు మాట్లాడిన నువ్వు వాగిన మాటలే ప్రాధాన్యత తీసుకుంటారు. సంకరజాతి అంటాడు అక్కడ ఉన్నవాళ్ళంతా. శంకరజాతి అంటే అలా అర్థం తెలుసా? అంతకన్నా దరిద్రగొట్టు పదం అది. శంకరజాతి ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం సంచలనం సృష్టిస్తున్నారు? అర్థం కాదు. సరే దానికి అక్కడతో సరే పోలీసులుంటాయి, చట్టాలుంటారు. దాని మీద తప్పొప్పులు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా తీసుకొని సుమోటోగా తీసుకోమంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోయింది వ్యవహారం బానే ఉంది. ఈలోగా ఆ పొదిలి అనే ఒక చోట రథన్ సెంటర్ ఏదో అంటారు. పిఎస్ఆర్ కాలనీ రథన్ సెంటర్ ఏదంటే అక్కడికి ఈయన పొగాకు వేలం కేంద్రం ఏదో సందర్శించాలని ఈయన వెళ్తున్నారు. ఈ మధ్య ఈయన ఎందుకు బయటికి వెళ్తున్నాడు? అంతకుముందు పరిపాలన ఉన్నప్పుడల్లా ముసుగులు వేసుకుని తెరలు కట్టించుకుని ఆయన ప్యాలెస్లో కూర్చుని అక్కడే ఉండేవాడు. బయటికి రావడానికి జనాల్లోకి ఏమీ ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఈ రావాలనేది వెళ్ళినా హెలికాప్టర్లు వేసుకు వెళ్ళడం, చెట్లన్నీ కొట్టించి మీకు గుర్తుండే ఉంటాయి ఆ చేష్టలన్నీ. చెట్లకి ఏమో పరదాలు కట్టించడం, పరదాల చాటున ఏదో చందమామలు తొంగి చూడడం, ఎంతసేపు ఆయన దాంట్లో ఉండడం, ఆయన వాళ్ళ మంత్రులు కానీ ఎవరైనా కలవలేని పరిస్థితి క్రియేట్ చేయడం, ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. ఈయన ఇప్పుడు మాట మాటికి మొన్న తెనాల్లో ఇక్కడ ముగ్గురు రౌడీ షీటర్లకు పరామర్శ చేయడం. మరి ఆయన ఏం చేస్తాడండి? ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులంతా కూడా రౌడీ షీటర్లాగా ఉన్నారంటే మరి వాళ్ళనే పరామర్శించాలి కదా! ఏదో విలువ వచ్చే పని చేస్తే సరే పార్టీలో ఏదైనా పొరపాటు జరిగింది. ఇప్పుడు పాలకపక్షం ఏదైనా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తోంది, కక్షాదింపు చేస్తోంది ఉంటే నువ్వు ఖండించాలి. ఎవరిని వెనకేసుకొస్తావు? అందరికీ కళ్ళున్నాయి. వాళ్ళు చట్టం దృష్టిలో తప్పులు చేసి, ఇష్టారాజ్యంగా చేసి, ఈ రౌడీ వేషాలు వేస్తే వాళ్ళెందుకు నువ్వు వెనకేసుకురావడం? కామ్‌గా కూర్చోవచ్చుగా. కల్పించు, రక్షణ కల్పించు. మిగిలిన మీ మంత్రులో, మాజీ మంత్రులో, ఎమ్మెల్యేలో ఉంటారుగా. వాళ్ళని పంపించి ఏదో వాళ్ళకి సంఘీభావం తెలిపావు రౌడీ షీటర్లకి తప్పేం లేదు. తర్వాత ఈ పొదుల్లో కరెక్టే పొగాకు ఏదో కేంద్రం ఏదో ఒకసారి సందర్శించాలి వెళ్ళారు. అక్కడ అసలే మండిపోయి ఉన్నటువంటి మహిళలు ఆ ప్లాకార్డులు పెట్టుకుని షేమ్ షేమ్ జగన్, అరాచకాల సాక్షి, సమాధానం చెప్పు, క్షమాపణ చెప్పు, భారతిరెడ్డి గారు మౌనం వేడండి అంటూ నిరసన తెలుపుతూ, వ్యతిరేకత తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు అలాగే ఇవన్నీ పెట్టుకుని ఆయన అటు వస్తూ ఉంటే ఆయనకి చెబుదాం చెందుదాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఈ రౌడీ షీట్ల దగ్గర ఉంటాయి కానీ మారణాయుధాలు, రాళ్ళు, రప్పలు, బాంబులు ఆడవాళ్ళ దగ్గర ఏముంటాయండి? వాళ్ళు నిరసన అంతకన్నా ఏం వ్యక్తం చేశారు? వాళ్ళు ఏమడుగుతున్నారు జగన్ గారిని? మీ సాక్షిలో వచ్చింది కాబట్టి మీరే బాధ్యత వహించాలి. మహిళలందరినీ అలా అన్నారు, దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు, మీ పెద్ద మనుషులు అని వాళ్ళు అడిగారు. ఆ పొదిలి దగ్గర వీళ్ళు వస్తున్నారని తెలిసి వెళ్ళారు. వెంటనే అక్కడి నుంచి రాళ్ల దాడి వీళ్ళ మీద. ఆ రాళ్ల దాడిలో కొంతమంది మహిళలకి దెబ్బలు తగలడం, అలాగే ఒకళ్ళిద్దరు పోలీసులు కూడా దెబ్బ తగలడం. ఇంకా మీ అసలు పరువు అనే మాట ఇక్కడ వాడకూడదు కానీ ఇంకా ఎందుకు దిగజారిపోతారు? అర్థం కాని విషయం. మీరు ఒక పార్టీకి మీరు మొత్తానికి మీరు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తం మీ కనుసన్నలో జరిగే మీరు ఆ పార్టీకి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ పౌరుల పట్ల, ఆంధ్రప్రదేశ్ మహిళల పట్ల అందరికీ కూడా మీకు అందరి మీద మీకు ఒక బాధ్యత ఉంది. మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు అందరికీ ఒక రాజులా వ్యవహరించిన వ్యక్తి మీరు. ప్రజాస్వామ్యంలో రాజులు ఉంటారు కానీ అందరి సంక్షేమం మీరు ఆశించాలి. ఎన్నాళ్ళకి అయిపోయాక రాజకీయాలు. తప్పు జరిగింది. సాక్షి టీవీలో ఈ రకమైన చర్చ జరిగింది. అందరూ బాధపడ్డారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆ మహిళలకి ఏముంటుంది? రాజకీయమైనటువంటి లాభపడాలన్న ఉద్దేశం వాళ్ళకేముంటుంది? ఇందులో రాజకీయం ఉంటుంది. వాళ్ళకి ఆ పార్టీ ఏముంటుంది? అమరావతి దగ్గర మహిళలంతా కూడా ముక్తకంఠంతో ఈ సిగ్గుమాలపల్లి ఈ జర్నలిస్టులందరూ ఇలా చేశారు అని చేసి ఈ జర్నలిస్టులు ఇద్దరు తిడుతున్నారు. వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నారు. సరే చేసేవాళ్ళు సపోర్టుగా కేసులు వేస్తున్నారు ఇలా జరుగుతున్నాయి మాటలని. సరే ఒక రకంగా సజ్జల రామకృష్ణారావు గారి రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టారంటే ఇది సాక్షి పత్రిక చెందింది వ్యవహారం, వైఎస్ఆర్సీపీ జరిగిందని ఒప్పుకున్నట్టేగా. మాకు సంబంధం లేదు, సాక్షిలో పనిచేసేవాళ్ళు
సాక్షి మ్యాగజైన్, సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి జగన్ గారికి సంబంధం లేదంటారా? వైఎస్ఆర్సీపీకి ఏమీ లేదా? మన అలా ఏం చెప్పారా? వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను చెప్పగలగరా? ఇందులో ఎవరిదైనా ఈ దురుద్దేశాలు ఉన్నాయా? వేరే పార్టీలో కక్షాదింపు చర్య ఇది? పొరపాటు మాట్లాడమని ఒక మాట అనడానికి ఏం పోయింది జగన్ గారికి కానీ, సజ్జల గారికి కానీ, మరి స్త్రీమూర్తి అయినటువంటి భారతిరెడ్డి గారు కానీ చాలా హుందాగా ప్రవర్తించారు. అరే అక్కడ మహిళలంతా కూడా అమరావతి వేశ్యల రాజధాని అంటే అమరావతిలో వేశ్యలే ఉంటారన్న అర్థం స్ఫురించింది మాకు అని మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మహిళలు బట్టి ఏంటి మా ఆడవాళ్ళని ఇలా అంటారా మా అందరిని అని చెప్పి మగవాళ్ళు కూడా బాధపడతాం. ఇప్పుడు మన వాళ్ళంటే మన ఆడవాళ్ళంటే మనకు బాధ కాదా? ఏ ఉద్దేశం? దానిలో ఉద్దేశం ఏంది? నోటి దూల, అంతకన్నా ఉద్దేశం ఏంది? పొగరు. ఇంకేంటి పొగరు? ఇలా ఆడవాళ్ళు ఇలాగ ప్రశాంతంగా ఇళ్లలో ఉండి వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే కదా ఎవరికైనా మంచి జరుగుతుంది. పైగా ఇవాళ ఎందుకు ఈ రాళ్ళు విసరడాలు ఇవన్నీ ఎందుకు? అసలు వాళ్ళు చేస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలి వాళ్ళ డిమాండ్ ఒకటి. సరే చెప్పక్కర్లేదు. ఆయన పార్టీ పరంగా, ఆయన సిద్ధాంతపరంగా ఆయనే కరెక్టు. సాక్షిలో మీకు వచ్చింది కదా, షేమ్ షేమ్ జగన్. భారతిరెడ్డి గారు మీరు కూడా మౌనం వేయండి, ఏదో చెప్పండి అని చెప్తున్నారు. ఏదో ఏదో ఒక ప్రతినిధిగా ఆయన ఎవరిలో పంపించి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాటలన్నింటికి శంకర మాటలు, అందరూ శంకరం అంట, శంకర మాటలు. ఎందుకు ఈ శంకరం మాటలు? అసలు ఆ శంకరం అంటే ఏమిటి? అసలు ఏం శంకరం? ఇవన్నీ చాలా పొరపాటు జరుగుతున్నాయి. ఇది నిజంగా షేమ్ టు జగన్, షేమ్ టు వైఎస్ఆర్ జగన్కి, అలాగే షేమ్ టు సాక్షి మ్యాగజైన్, వైఎస్ఆర్ పార్టీ. అక్కడి నుంచి ఎవరికి తోచిన మాటలు వాళ్ళు. ఇంకా పాపం ఎందుకో కానీ ఆ వైఎస్ఆర్ పార్టీలో అంతకుముందు నోరు పారేసుకున్న ఆ మహిళామూర్తులు రావట్లే. సాక్షాత్తు రోజా గారు, విడుదల రజని కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఆ శక్తి వంచన లేకుండా అవి ఇవి మాట్లాడచ్చా లేదా మహిళ మాటలు మాట్లాడారు. ఇంకా ఇప్పుడు ఈసారి ఇంకా దర్శనం ఇవ్వలేదు ఎందుకో కానీ. మరి సైలెంట్ అయ్యారో ఈ పరిసరాలు చూసి బుద్ధి తెచ్చుకున్నారో తెలియదు కానీ చాలా తప్పు ఇది. ఏదైనా చేతనైతే మాట్లాడకుండా ఊరుకోవాలి. లేదంటే పెద్ద మనసు చేసుకుని మహిళామూర్తులకి బేషరతుగా అమ్మ మీరు అలా అర్థం చేసుకున్నారా, సాక్షిలో జరిగినటువంటి చర్చలో వాళ్ళు మాట్లాడిన మాటలు అని మీరు పొరపాటు పడకండి దయచేసి. అటువంటి ఉద్దేశం సాక్షి మ్యాగజైన్ లేదు. అతని మాటలు అతని వ్యక్తిగతమైన విషయం, మాకు సంబంధం లేదు. అలాగే ఏదో చెప్పాలి ఈయన పెద్ద ఆయనగా. ఎందుకంటే అడిగేది ఉంది వాళ్ళు. ఇప్పుడు అంత వాళ్ళకేం కక్షలు ఉండవు, వాళ్ళకేం రాజకీయ ప్రలోభాలు ఉండవు, రాజకీయ ఉద్దేశాలు ఉండవు. మహిళలకి ఎందుకు ఉంటాయి? వాళ్ళ చేత వేరే పార్టీలు చేయించారు అనే పరిస్థితి అక్కడ. ఇది ఎందుకు తీసుకుంటారు? ఈ పార్టీ ఎందుకు తీసుకుంటారు? పాపం అమరావతి రాజధాని కోసం 1600 రోజులు ఈ పాపం ఆడవాళ్ళంతా కలిసి వాళ్ళు చాలా చాలా వాళ్ళు నిరసన తెలుపుతూ అమరావతి రాజధాని కావాలి, మేము భూములు ఇచ్చాము అని చెప్పి అన్న ఆ రాజధాని తెచ్చుకోవాలి అన్నాళ్ళు ఉన్న 5 ఏళ్ళు నానాకు క్షోభకు గురి చేశారు. 3 రాజధానులు, విశాఖపట్నం, ఇంకోటి అనుకుంటూ. అప్పటికి వాళ్ళు పాపం రోడ్డు ఎక్కే, అప్పుడు రోడ్డు ఎక్కించారు. ఇప్పుడు పిచ్చివాడి వాడికి వాళ్ళు ప్రశాంతంగా బతకనివ్వరే. వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరా? అంత మహిళా మండలి పట్ల మీకు కక్ష ఉందా? ఇది వాళ్ళని పడి ఏడుస్తారు ఎందుకు? వాళ్ళ పడి మాటలు ఎందుకు? అందరూ ఉన్నారు కదా. అలా అంటే మళ్ళీ మీరు అమ్మకిను మీ చెల్లికి మీరు గౌరవం ఇవ్వరు, వాళ్ళని రోడ్డున పడేశారు, మీకు మా పరిస్థితి ఏంటని పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు? ఏదైనా మనం చరిత్రలో మిగలాలంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, ప్రజలందరికీ నచ్చేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎంతో చరిష్మా ఉన్న నాయకులు జగన్ గారు. ఆయన ఒంటి చేత్తో ఆయన పార్టీని తెచ్చుకున్నాడు. 151 స్థానాలు. ప్రజల రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో మంచి పేరు ఉంటే ఆ జగన్ గారు కూడా ఆ రకంగా ముఖ్యమైన 5 ఏళ్ళు మరి సలహాదారులు ఆ సొంత బుర్రో నానా రకాల బాధలకు గురి చేశారు, నానా రకాల ఇబ్బందులు పడ్డారు, నానా రకాల మాటలు పడ్డారు. ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ మీకుంటారు. మీకు రాజకీయాలు, అధికారాలు ఇవి తప్పితే వేరే బిజినెస్లో వెళ్ళరు కదా. కాబట్టి తప్పని ఖండించండి చాలు. ఒక మనిషిగా ముందు బిహేవ్ చేస్తే తర్వాత రాజకీయ నాయకులు అవన్నీ మనం చూసుకోవచ్చు. ఆడవాళ్ళ మీద ఎవరు రాలేశారు? వాళ్ళు వేసుకోరు కదా. ఎందుకు ఈ అరాచకాలు, ఈ అక్రమాలకి జరుగుతున్న ఇప్పుడు ఈ 4 రోజులు జరిగిన అరాచకాలు, అక్రమాలు మీకు కనపట్లేదా? దానికి సాక్షి మీరే సాక్షి దానికి.
కాబట్టి సాక్షిలో వచ్చింది కదా, మీరే సాక్షి జరుగుతున్నారా? మీకు తెలియట్లేదా? మీకు విన్నర్‌గా మీకేం అనిపించట్లేదా? ఇలా కావాలని వాళ్ళు మాట్లాడారు, తప్పు మాట్లాడారు మీకేం అనిపించట్లేదా? మీకు విచక్షణ ఉంది. ప్రజలందరికీ మీరు ప్రతినిధిగా చేశారు ముఖ్యమంత్రిగా. కాబట్టి జగన్ గారు దయచేసి ఖండించండి. దయచేసి ఇంకా ఆపమనండి. ఈ అమానుష కాండ ఇదేమి విలువనివ్వదు. కేంద్ర ప్రభుత్వం దాకెళ్ళింది. అంటే ఢిల్లీ దాకెళ్ళింది. మ మీ మీ వాడు చేసినటువంటి ఇది. ఆ! అక్కడ మహిళా కమిషన్‌లు తిడుతున్నారు మనల్ని. ఇంకేం తీసేస్తారు పరువంటున్నా? ఇంక ప్రపంచమంతా ఇంక ట్రంప్ గారికి, రష్యాకి అన్నిటికి కూడా ఎళ్ళాలి మన గొప్పతనం. ఎక్కడ భారతదేశంలో ఉంటే స్త్రీని పూజిస్తారు దేవతా స్వరూపంగా అని చెప్పబడిన మన భారతదేశంలో ఒక విలువలున్నాయి. మాతృదేవో భవ అని ముందు అమ్మకే స్త్రీమూర్తిగా దండం పెడతాం. చూసారు కదా! అన్నీ చదువుకుని ఉంటారుగా. అటువంటి స్త్రీలను దయచేసి ఎవ్వరూ కూడా కించపరచొద్దు. ఇప్పుడు సాక్షిలో కించపరిచారు, చులకన చేశారు, తప్పుడు మాటలు మాట్లాడారనే మాట వచ్చింది కాబట్టి మీరు సాక్షికి ఓనర్‌గా మీరు భారతిరెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి మీరు సంస్థాపక అధ్యక్షులుగా తీసుకోండి. పరిగణలోకి తీసుకోండి. ఆవేశపడొద్దు. అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్పండి. మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న మాటని. ఎవరిని వెనకేసుకు రావక్కర్లే. మీ మీద ప్రత్యేక బాధ్యత ఉంది అంటున్నాను నేను చెప్పేదది. షేమ్ షేమ్ జగన్ అంటున్నారు. షేమ్‌గా లేదా మీకు? కాబట్టి ఇంతమంది బాధపడుతున్నప్పుడు మీరు కూడా స్పందించండి. సరిగా స్పందించండి. సకాలంలో స్పందించండి. మంచి మాట చెప్పండి అందరికి. దీంతో ఇక్కడితో దీన్ని చల్లారిపోయాడు చూడండి. మిగిలినంతా వాగిన దానికి వాళ్ళు ఒక మహిళా కమిషన్‌లో ఆ కోర్ట్‌లో వెళ్లారు కాబట్టి అక్కడ తెలుసుకుంటారు. కొమ్మినేని శ్రీనివాస్ గారికి 2 వారాల రిమాండు. ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారు అది ఖాయం. ఇంకా వాళ్ళు వాళ్ళు చేసిన మాటలకి వాళ్ళు చెప్పుకుంటారు. తప్పేముంది? ఎవరు మాట్లాడితే వాళ్ళకే అక్కర్లేని మాటలు. లేదంటే క్లీన్ చిట్‌గా కోర్ట్ నుంచి బయటకొస్తారేమో చూద్దాం. ఎవ్వరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఆడవాళ్ళని గౌరవించడం ఒక ప్రాథమిక బాధ్యత. దానికి రాజ్యాంగం యొక్కలే. మన జన్మే ఇచ్చింది. మనం కన్నాం కదా! అమ్మ కంది కట్టి అమ్మకి గౌరవం ఇవ్వడం మనకి సృష్టి ధర్మంలోనే అది ధర్మం అది. రాజ్యాంగ హక్కులు అక్కర్లే. కాబట్టి స్త్రీమూర్తిని గౌరవించాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదని అన్ని పార్టీలు ఎవరు ఇటువంటి వాళ్ళకి సంబంధించిన ఇంకో పార్టీలో ఇంకోటి అనలేదా అని ఇంకోటేదో అంటాడు. అప్పుడెప్పుడో ఎవరినో ఇలా చేయలేదా అని ఇంకోటి. ఇవన్నిట్లికి ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం కాదు. ఇప్పుడు జరిగిన విషయాన్ని మాత్రం దయచేసి ముక్త కంఠంతో ఖండిద్దాం. ఇలాంటి పునరావృతం కాకుండా చేద్దాం. ఏ ఛానల్‌లోనూ ఆ ఛానల్‌లో మళ్ళా దాన్ని ఖండిస్తూ కొంతమంది పెద్దలొస్తున్నారు. వాళ్ళు ఆ మాటలను ఖండిస్తున్నట్టుగా మరికొన్ని అక్కర్లేని పరుష పదజాలంతో వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. వద్దసల ఇది. మన మాతృమూర్తుల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో సాధ్యమైనంత వరకు వాళ్ళకి గౌరవం ఇద్దాం అంటున్నాను నేను. వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. వాళ్ళకి గౌరవం ఇద్దాం. స్త్రీ ఎక్కడైతే బాధపడుతుందో అక్కడ అభివృద్ధి ఉండదు. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలి. మహిళలు మీకు మహిళా మూర్తులందరికీ కూడా బేషరతుగా అందరూ కూడా అమ్మ బాధపడకండి అని చెప్పాల్సిన సమయం ఇది. అటు అర్థం చేసుకొని ఉంటారు భావం అని అనుకుంటున్నాను మరి. తర్వాత మీ ఇష్టం. ఇంక చెప్పేదేముంది. నమస్తే.